ఇంటి దగ్గర ఉన్నాడు, చికెన్ బిర్యానీ చెయ్యయ్యా అంటే అన్నీ అక్కడే పెట్టేశాడు. చికెన్ తీసుకొచ్చాడు, ఏం చేశాడు ఏమీ అర్థం కావట్లేదు. అసలు ఏమి అవ్వలేదండి, ఆకలేస్తుంది. ఇంకా మా ఇంటికి గెస్ట్ వస్తారని చెప్పాను నేను సిద్ధుకి. ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, తర్వాత ఇలాచి, లవంగం. అత్తయ్య ఏం చేస్తున్నావు ఇక్కడ? లవంగం బాగుందని తింటున్నాను. నేను ఇవన్నీ అరేంజ్ చేసుకున్నా. నేను ఎవరు రమ్మన్నారు కిచెన్ లోకైనా? కాదు, ఎంతసేపు చేస్తావు నువ్వు? చికెన్ బిర్యానీ 5 నిమిషాలు అయిపోవాలి. నువ్వేంటి రోజంతా చేసే? చికెన్ బిర్యానీ 5 నిమిషాల్లో అయిపోవాలంటే వెళ్ళి హోటల్ నుంచి తెచ్చుకోవాలి. ఓకే, చెయ్యాలి అంటే చాలా టైం, దానికి ఒక ప్రాసెస్, ఒక పద్ధతి ఉంటుంది. ఇది షాజీరా జీలకర్ర. నాకేం తెలుసు, నీకు తెలియదా ఏంటా మాత్రం? చిచ్చి స్మెల్ చూస్తున్నావా? సిద్ధు ఇంత నెయ్యి వేస్తావా? అంత నెయ్యి ఏను. నువ్వు మాట్లాడించుకో, నన్ను డిస్టర్బ్ చేయొద్దు, దయచేసి డిస్టర్బ్ చేయొద్దు. ఓకే, ఏం వేస్తున్నావు చెప్పు. నువ్వు బిర్యానీ తింటావు కదా, తింటాను బానే. మరి ఇప్పుడు నన్ను ఎందుకు తింటున్నావు? బయట కూర్చోపోయి. బయట కూర్చుంటే నువ్వు ఎలా చేస్తావో తెలియదు కదా సిద్ధు. ఫస్ట్ నువ్వు ఎలా చేస్తున్నావు అసలు? ఇది దమ్ బిర్యానీ డబల్ మసాలా ఏంటని చెప్పు. డబల్ ఒకసారి ఆగు, ఎందుకంటే నేను సాల్ట్ వేస్తున్నా కదా, నువ్వు మాట్లాడిచ్చావు అనుకో. సాల్ట్ ఎక్కువైతే బీపీ ఎక్కువ. ఇవి బాగా మరగాలన్నమాట. ఓకే, అది మరిగిందా ఎంతకి? మరుగుతుంది. ఇంటికి గెస్ట్ వస్తున్నారని చెప్పావు. ఎప్పుడైనా బిర్యానీలో ఈ అసర్లో ఉన్నప్పుడే ఉప్పు మనం చూసుకుంటే బెటర్. తర్వాత మళ్ళీ మనం బిర్యానీతో సాల్ట్ మ్యాచ్ చేయలేం. చెప్పారు చూడండి, మాస్టర్ చెఫ్ చెప్పారండి, వినండి. పచ్చిమిర్చి, తర్వాత ఇంకేంటి? ఏం బిర్యానీ అన్నావు ఇది? చికెన్ డబుల్ మసాలా దమ్ బిర్యానీ. స్మెల్ బాగుంది, ఇంకా బాగుంటది. సిద్ధు చికెన్ వచ్చింది. చికెన్ ఉడకపోతుంది. ఏం చూస్తావు? ఇదిగో బాగుంది. దాంట్లో వేయాలా? ఇది మ్యారినేట్ చేసుకున్న చికెన్ బాగా. నీలో ఎంత టాలెంట్ ఉందా? ఇప్పుడు ఏం చేయాలంటే రైస్ 60% ఉడుకుద్ది, అది ఇందులో మ్యారినేట్ చేసుకున్న చికెన్ మీద వేసుకోవాలి లేయర్స్ కింద. సో ఇప్పుడు నూనె, ఘీ, నెయ్యి వేస్తున్నావా? కుంకుమ పువ్వు, పాలల్లో నానబెట్టుకున్న కుంకుమ పువ్వు, అంటే ఫ్రైడ్ ఆనియన్, కొత్తిమీర. అదిరిపోద్ది చూడు, మామూలుగా ఉండదు. ఇది ఏంటంటే డబల్ మసాలా దమ్ సిద్ధు బిర్యానీ. స్టవ్ వెలిగించేద్దామా మరి? ఇందులోంచి ఫోర్స్గా ఇది వస్తుంది ఏంటి? ఆవిరి. ఇదిగో గెస్ట్. హాయ్ సత్య. ఇదిగో మన బిర్యానీ స్మెల్ వస్తుంది కదా, బాగుంది కదా. రెడీ. అబ్బా ఏంటి ఏదో పెద్ద ఆడవాళ్ళ కష్టపడేప్పుడు అంటున్నావు. కష్టపడి దాని మీద పెట్టాలి. అవునా? నాట్ బ్యాడా, యావరేజా? చెప్పు. అవునా? అబ్బో ఇంత ఆలోచన చేయలే. ఏమో అనుకున్నాను కానీ సిద్ధు ఉంది, విషయం ఉంది, అది నేను చెప్పాలి. చాలా బాగా.